దేవుని నామానికి వందనాలు. నోవాహుకు భార్య, ముగ్గురు కుమారులు ఉండేవారు. ఆయన కుమారుల పేర్లు షేము, హాము, యాపేతు. వాళ్ళ ముగ్గురికి భార్యలు ఉండేవారు. అంటే నోవాహు కుటుంబంలో మొత్తం 8 మంది ఉండేవారంట. దేవుడు నోవాహుతో ఒక విచిత్రమైన పని చేయించాడు. ఆయన నోవాహుకు ఒక ఓడను నిర్మించమని చెప్పాడు. ఆ ఓడ ఎంతో పెద్దగా ఉండి పొడవాటి పెట్టెలా కనిపించేది. దానిని 3 అంతస్తులు గల దానిగా చేసి దానిలో గదులను ఏర్పాటు చెయ్యి అని దేవుడు చెప్పాడు. ఆ గదులు నోవాహు, ఆయన కుటుంబం, జంతువులు ఉండటానికి, వాళ్లకు వాటి అవసరమైన ఆహారం నిల్వ చేసుకునేందుకు. ఓడలోకి నీరు జొరబడకుండా దానిని బిగించాలని కూడా దేవుడు నోవాహుకు చెప్పాడు. నేను జలప్రళయాన్ని రప్పించి లోకాన్నంతటిని నాశనం చేయబోతున్నాను. ఓడలోకి ప్రవేశించని వారంతా చనిపోతారని దేవుడు చెప్పాడు. నోవాహు, ఆయన కుమారులు యెహోవాకు విధేయత చూపించి ఓడను నిర్మించడం ప్రారంభించారు. కానీ వేరే వాళ్ళు దాన్ని చూసి నవ్వారు. వాళ్ళు తమ చెడుతనాన్ని మార్చుకోలేదు. దేవుడు చేయబోయే దాని గురించి నోవాహు చెప్పినప్పుడు ఎవ్వరూ ఆయన మాట నమ్మలేదు. ఓడ ఎంతో పెద్దది కాబట్టి దానిని కట్టడానికి చాలా కాలం పట్టింది. చివరికి అనేక సంవత్సరాల తరువాత అది పూర్తయింది. ఆ తరువాత జంతువులను ఓడలోనికి తెమ్మని దేవుడు నోవాహుతో చెప్పాడు. కొన్ని రకాల జంతువులు జతలుగా ఉంటే ఒక ఆడదానిని, ఒక మగదానిని తీసుకొని రమ్మని దేవుడు చెప్పాడు. మరికొన్ని రకాల జంతువులు 7 చొప్పున తీసుకొని రమ్మని చెప్పాడు. అన్ని రకాల పక్షులను కూడా లోపలికి తీసుకొని రమ్మని దేవుడు నోవాహుతో చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే నోవాహు చేశాడు. తరువాత నోవాహు, ఆయన కుటుంబం కూడా ఓడలోకి వెళ్ళారు. అప్పుడు దేవుడు ఓడ తలుపు మూసేశాడు. లోపల నోవాహు, ఆయన కుటుంబం ఎదురు చూడడం ప్రారంభించారు. మీరు కూడా వాళ్ళతో పాటు ఓడలో ఉండి ఎదురు చూస్తున్నట్లుగా ఊహించుకోండి. దేవుడు చెప్పినట్లుగా నిజంగానే జలప్రళయం వచ్చిందా? ఇదంతా కూడా మనకి ఆదికాండము 6వ అధ్యాయం 9 నుంచి 22 వచనాలు, 7వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల దాకా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.